హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దునైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చిన్నోడైతే ఏడుస్తున్నాడు. ఫస్ట్ అయితే వానికి పాలు కాస్తామని పాలైతే కాస్తున్నాను. సో వాడు ఏడుస్తున్నాడు. సో వానికి పాలు కాచిన తర్వాత కొంచెం చల్లారాలి కదా, అందుకోసం ఫస్ట్ అయితే పాలైతే కాస్తున్నాను. ఇక నెక్స్ట్ అయితే వంట చేసుకోవాలి. కొంచెం మేము కూడా టీ లేదా కాఫీ తాగాలి. తాగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో వాడైతే అస్సలు నిద్ర అయితే పోనట్లేదు ఫ్రెండ్స్. అందుకే తొందరగా అయితే లేవడం అవుతుంది. కళ్ళు మొత్తం నొప్పి లేస్తున్నవి. సో ఏం చేయాలో అర్థమవుతలేదు. చూసారు కదా, నేడైతే పాలైతే కాయనికైతే పెట్టాను ఫ్రెండ్స్. ఇక వంట కూడా స్టార్ట్ చేసిన అన్నమాట. తొందరగా ఒక్కొక్క పప్పు వేసిన, ఒక్కొక్క రైస్ అయితే పెట్టేసిన. ఇప్పుడు మెంతి కూర పప్పు చేయాలనేసి పప్పు అయితే వేసాను. కొంచెం తొందరగా ఉడకదు కదా, అందుకోసమే వేసాను. ఇక వచ్చేసాడు చూడండి. ఇక నాకు డబల్ పని ఎట్లా పెట్టాలి మరి, ఇట్లా చేస్తేనే నాకు డబల్ పని అయిపోతుంది కదా. తొందరగా వంట పని అయితే కాదు, వీళ్ళ పని అయిపోతుంది. అందుకోసం వచ్చి నాకు పని పెట్టేశాడు. సో ఇక్కడ నేను వేసినట్టుగా తీసి బయటికి వేస్తున్నాడు. మళ్ళీ నేనేమనంటే నా ముఖం అయితే చూస్తున్నాడు బాగా. వీంది పని చేయడానికనే అయిపోతుందండి. పొద్దున్న ఒకసారి ఇప్పుడు వేసినట్టు నేను వేసినట్టు, వాడు తీసినట్టు నేను వేసినట్టు, ఇలానే ఉంటుంది పని. ఇక్కడ మా పెద్ద బాబు అయితే కొంచెం తమ్మునికి ఆడిపియరు అంటే కూడా ఆడిపియాడు. వాడు ఒక్కోసారి ఆడిపిస్తాడు, ఒక్కోసారి ఆడిపియాడు, ఒక్కోసారి రిటర్న్గా ఏడిపిస్తాడు. అందుకోసం మనకి చెప్పాలంటే భయం వేస్తుంది, ఇంకింత ఉల్టా ఏడిపిస్తాడేమనేసి. అందుకోసం వాడు ఎప్పుడు ఆడిపిస్తాడు అప్పుడే ఆడిపించుకోకని సైలెంట్గా ఉంటాను. ఇక్కడ చూసారు, నేను ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తుంటానే వస్తుంటాడు. మెల్లగా చిన్న పులి వచ్చినట్టు వస్తాడు. సో ఇవ్వకపోతే ఎలా చూస్తున్నాడు చూడండి. మా మమ్మీ ఏమి ఇయ్యదు కదా నాకు అన్నీ అంటున్నాడు. తిడుతుంటే నవ్వుతాడు, మళ్ళీ మంచిగా స్మైల్ ఇచ్చేస్తాడు. ఇక్కడ నేనైతే వంటకైతే స్టార్ట్ చేశాను కదా. కొంచెం పప్పు అయితే ఉడుకుతుంది, అందుకోసమే మెంతి కూర అయితే కడుగుతున్నాను. మెంతి కూర బాగా సన్నగా మట్టి ఉంటుందండి, అందుకోసమే బాగా కడుగుతాను అన్నమాట. ఇక ఇక్కడ పాల ప్యాకెట్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఒకటేసారి ఇలా కడిగి పెట్టుకుంటాను పాల ప్యాకెట్, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ వేస్తారండి షాపులలో. అందుకోసమే పాల ప్యాకెట్ నీట్గా కడుక్కొని ఒక టిఫిన్ అయితే ఇట్లా పెట్టేస్తాను. ఆ ప్యాకెట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త ప్యాకెట్ తీసుకొచ్చారు. కొత్తగా అనుకోకండి, షాప్కి వెళ్ళి మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు కొన్ని పాలు ఉంటే. సో మళ్ళీ ఈవినింగ్ మొత్తం కావాలి కదా. ఇక్కడైతే నేను కర్రీకి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేస్తున్నాను. వాళ్ళు ఆడుకుంటున్నారు, అందుకోసమే మేలుకున్నారు కదా, అందుకోసమైతే అయితే ఈరోజు అయితే మిక్సీ వేసుకోవడానికి అయితే ఈజీగా అయిపోయింది. ఇక్కడ 80% పప్పు అయితే ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇక్కడ మెంతి కూర అనేది వేస్తాను. మనం ఫస్ట్ వేసుకుంటే బాగా టేస్ట్గా రాదు కర్రీ అయితే, అందుకోసమే పప్పు 80% ఉడికిందంటే అప్పుడు మెంతి కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ పాల ప్యాకెట్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. వాళ్ళు షాప్కి వెళ్ళేసి కొంచెం ఏమేమి తీసుకొచ్చారు, అన్నీ ఇంకా సర్దలేదు, ఎలా ఉన్నాయి అలానే పెట్టేశాను. తర్వాత మధ్యాహ్నం కొంచెం టైం దొరికిందంటే అప్పుడు నీట్గా పెట్టేస్తాను. ఇక్కడ నైట్ అయితే ఇక్కడ అంట్లు అయితే తోమలేదండి. మా బాబు ఎందుకు నైట్ పడుకోలేడు. మేమంతా నైట్ 12 గంటలకు అనుకున్నాము. సో వాటితోనే ఆట ఆడుకుంటూనే ఒక పెద్ద బాబుకి కొంచెం హోంవర్క్ అవి చేపించుకుంటూనే ఉన్నాను. నైట్ కాకపోతే ఇక మార్నింగ్ అయితే కడిగాను అంట్లు మొత్తము. కడిగి కొంచెం నీళ్ళు జారిన తర్వాత ఇలా స్టాండ్ లోపలికి పెట్టేసుకుంటాను. కింద పెట్టేస్తే మా చిన్న బాబు అయితే మొత్తం సౌండ్ చేస్తాడు, మొత్తం సామాన్లు మొత్తం ఇల్లు నిండా వేస్తాడు. అవి ఉండేది కూడా మా చిన్న కిచెన్ రూమ్ అండి, ఒకటి హాల్, 2 రూమ్లు ఉన్నాయి. అవి మధ్యలో వస్తుంటాయి, వెళ్తూ ఉంటే మళ్ళీ కింద పడతాం అనేసి తొందరగా అవి అయితే సెట్ చేసేస్తాను సామాన్లు మొత్తము. ఇక్కడ కాఫీ తాగాలనిపిస్తుందండి. ఇక ఇప్పుడైతే టీ ఏం చేసుకోలేదు, కాఫీ తాగాలని ఫిక్స్ అయ్యాను. అందుకోసమే 2 గ్లాసుల్లో పాలు అయితే వేస్తున్నాను. పాలు మా బాబు పెద్ద బాబుకి పెద్దదండి, నాకు చిన్నది. చూడడానికి పెద్దగా ఉంటుంది, కాకపోతే కానీ దాంట్లో కొంచెమే ఉంటుంది కాఫీ. పాపం వన్ ఫేవరెట్ అన్నమాట, అది కేసీఆర్ కప్పు. సెకండ్ ప్రెగ్నెన్సీకి అప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తారు కదండి, ప్రెగ్నెన్సీ కిట్, అప్పుడు వచ్చింది ఆ కప్. అది వాడు ఇష్టంగా తాగుతాడు, దాంట్లో వన్ ఫేవరెట్ కప్ అయిపోయింది అది. ప్రతి ఏ ఛాయ్ ఉండని ఏముండని దాంట్లోనే తాగుతాడు వాడు. చూడడానికి పెద్దగా ఉంటుంది, పాపం కొంచెం ఇస్తాను. పాలు అయితే దాన్ని నిండా వేస్తాను, చాయ్ కాఫీ అయితే కొంచెం వేసిస్తానండి. బాగా కొంచెం చక్కెర మొత్తం కరగాలనేసి కలుపుతున్నాను. నేను కూడా బాగా కలిపాను అనమాట. కొంచెం థిక్గా చేసుకున్నాను గట్టిగా కాఫీ అయితే. ఇక్కడ కొంచెం బయట వచ్చి తాగితే కొంచెం బాగుంటుంది అనేసి ఇక్కడ నేను ఎప్పుడు టీ కాఫీ తాగుతుంటే ఇక్కడ బయట వచ్చి తాగుతానండి రిలాక్స్గా. ఇక్కడ వచ్చాను, మా పెద్ద బాబు కూడా వచ్చి మమ్మీ నాకు ఒక చైర్ అంటే వానికి ఒక చైర్ వేసాను. ఇక్కడ రిలాక్స్గా అయితే కొంచెం కాఫీ తాగుతాను. కొంచెం ఎండ అయితే బాగా వస్తుందండి, ఇక్కడ ఎండలో కూర్చొని కొంచెం కాఫీ తాగి తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాను.
బాగా అనిపిస్తుంది. సో ఇలా అండి, కాఫీ అయితే ఇలా తాగుతాను, నాకు ఇష్టంగా. కాఫీ కూడా టీ కూడా మానేయాలని ఫిక్స్ అయ్యాను. మానేసిన తర్వాత కొంచెం జ్యూసులు అలా తాగాలని ఫిక్స్ అయ్యాను. ఏ జ్యూసులు తాగుతాను, ఎలా చేస్తాను అనేది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే లాస్ట్ అని అనుకున్నాను కాఫీ, మళ్ళీ అలానే తాగుతూనే ఉంటాను లాస్ట్ అని. ఇక్కడ కాఫీ తాగి ఇంట్లోకి వచ్చాను. ఇక చూసారా మా చిన్న బాబు అయితే ఎట్లా ఆట ఆడుతున్నాడు. చాలా బాగా పనుకుంటాడండి ఇలా సైడ్కి. చాలామంది ఇష్టపడతారు వానికి ఇక్కడ ఏరియాలో మొత్తము. క్యూట్గా అంటారు, అందరు ఎత్తుకుంటారు. కిందికి రావచ్చు కదా, మేము ఎత్తుకుంటాం మీ బాబుని, చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాడు అంటారు. సో మేమైతే పెంట్ హౌస్లో ఉన్నాం, మాటికి కిందికి దిగాలంటే కాదండి, అందుకోసమే అప్పుడప్పుడు దిగుతుంటాను. సో వాళ్ళు ఇష్టంగా ఎత్తుకుంటారు వాడిని. ఇక్కడ పప్పు అయితే మెంతి కూర ఆల్మోస్ట్ 90% ఉడికింది. దీనికైతే మనం ఇప్పుడు చేసి పెట్టాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసుకుంటాను. మేమైతే పచ్చిమిరపకాయలు ఎక్కువగా యూజ్ చేస్తామండి. కారం పొడి అయితే అసలు యూజ్ చేయము ఎక్కువ. చికెను, మటను ఇలా ఎప్పుడన్నా కర్రీస్కి పచ్చికాయలు లేకపోతే కారం పొడి అయితే యూజ్ చేస్తాము. ఆల్మోస్ట్ అయితే పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తాం మేమైతే. కంపల్సరీ ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయలు, టమాటోలు కంపల్సరీగా ఉంటాయి, ఉల్లిగడ్డ. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్గా అనిపించదండి దీనికి. వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు లేవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సద్యానికైతే. కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఆయిల్ వేయరాదు, ఇప్పుడు కర్రీ చేస్తున్నప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక 99% కర్రీ అయినట్టే. ఒక్క ఉడికిందంటే ఆఫ్ చేసేసుకుంటాను, కర్రీ అయిపోయినట్టు. కర్రీలో వేడి అన్నంకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే జొన్న రొట్టెలకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీకి అంత టేస్ట్గా అనిపించదు నాకైతే. ఇక్కడ కర్రీ అయిపోయింది, అన్నం కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం సేపు అయితే ఇలా మొబైల్ చూస్తున్నాను ఇక్కడ నిలబడి. కొంచెం అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్లో వాళ్ళ స్టేటస్ ఏం పెట్టారు అనేది చూస్తుంటాను కాసేపు. ఇక్కడ కూర్చుంటే మా చిన్న బాబు వచ్చి పైన అనుకుంటాడు, మమ్మీ మమ్మీ అంటుంటాడు పెద్ద బాబు అయితే, అందుకోసం ఇలా నిలబడి చూస్తాను. ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తానండి దీనిగా. అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది, కర్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా. ఇక్కడ రొట్టెలు అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే నేను అన్నాను కదా మెంతి కూర పప్పుకి రొట్టెలు చాలా బాగుంటాయి అనేసి, అందుకోసమే రొట్టెలు అయితే చేయాలనుకున్నాను. సో ఇక్కడ మేము జొన్నలు గిరణికి వేసుకొని వచ్చారు మా ఆయననే. కాకపోతే వాడు సన్నం వేస్తే బాగా వస్తాయండి రొట్టెలు. కొంచెం దొడ్డుగా వేసాడనమాట. దొడ్డుగా వేస్తే రొట్టెలు కొంచెం అంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే తొందరగా చేస్తారు, మాకు కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే ఇబ్బందిగా అయితే దొడ్డుగా వేస్తే పిండి. ఏమంటే పిండి జిగిగా ఎక్కువ ఉండదు, కొంచెం సన్నగా ఉంటే జిగి ఎక్కువగా ఉంటుంది, వేడి నీళ్ళు అవసరమే లేకుంటుంది. ఇలా జల్లెడైతే పడుతున్నాం. జల్లెడకు అక్కడ ఒక బొక్క పడిందండి, ఎలక కొట్టిందో ఏమో, కొంచెం దాంట్లో దొడ్డుగా పడుతుంది అనేసి ఇక్కడ ఒక చేయి పెట్టి అయితే జల్లెడైతే పడుతున్నాను పిండి. సో మేమైతే ఒక 8-10 రొట్టెల దగ్గర చేశానండి, ఎక్కువ అయితే చేయను. ఎక్కువ గట్టిగా అయిపోతాయి నేను, ఎందుకంటే కొంచెం దొడ్డుగా అయిపోతాయి. అది దొడ్డుగా అయినప్పుడు అవి గట్టిగా అయినప్పుడు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ పిండి అయితే రౌండ్ చేస్తున్నాను, ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కదా, వేడి నీళ్ళు కాలుతూ ఉంటాయి కదా, అందుకోసం ఇలా రౌండ్ చేసిన తర్వాత దాని లోపల వేడి నీళ్ళు వేసి కలుపుతూ ఉంటాను కొంచెము. చూసారు ఇక్కడ పైన అయితే వేడి నీళ్ళు పెట్టేసాను, అవి బాగా మరుగుతూ ఉండాలండి. మరిగే నీళ్ళు వేసుకుంటే జిగి ఉంటుంది. సో ఇవి 3 years అనుకుంటాను, 4 years అనుకుంటాను జొన్నలు అనేది జిగినే లేవండి. బాగా పాత జొన్నలు ఉన్నాయి, టేస్ట్ కూడా లేవు, మొత్తం వాసన అయినాయి జొన్నలు, పురుగు పట్టినట్టుంది. సో మా ఆయన తీసుకొచ్చారు ఇక రిటర్న్ ఎలా ఇవ్వాలి అనేసి అలానే చేస్తున్నాను. కొంచెం వేడి నీళ్ళు బాగా వేసుకుంటే కొంచెం పర్లేదు, బాగా వస్తాయి. సో కాకపోతే టేస్ట్ అనేది బాగుండాయండి. మనకు 1 year అయిపోయిందంటే అంత ఏం వాసన ఏం రావు. 2-4 years అయినా అనుకోండి బాగా వాసన అవుతాయి జొన్నలు, టేస్ట్ అనేది ఉండదు రొట్టెలు. సో ఏం చేస్తాను ఇక అలానే చేస్తున్నాను, కొంచెం కలుపుకుంటూ చేస్తున్నాను. చూడండి బాగా ఎంత కలుపుకుంటే అంత జిగి ఉంటుందండి పిండి. ఎంత పిండి జిగి వస్తే రొట్టెలు కూడా టేస్ట్గా ఉంటాయి. రొట్టెలు అనేది మనకు రౌండ్ చేసేటప్పుడు చీడుకొని కూడా పోవు, రౌండ్గా వస్తాయి. కొంతమంది రౌండ్ చేసేటప్పుడు చీడుకపోతుంటే స్టార్టింగ్లో అలానే ఉంటుంది. కొంచెం అలవాటు అయిందంటే ఎంత జిగిలేకున్న పిండిని కూడా వాళ్ళు రౌండ్గా రొట్టెలు అయితే చేసేస్తారు. మా అక్క వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే కొంచెం అయితే కలుపుతున్నాను పిండిని అయితే.
ఇక్కడైతే పిండి కలపడం అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం బాగా కలుపుకోవాలండి, కాసేపు అయితే లేట్ అయిపోతుంది పిండి కలపాలంటే. కొంచెం పాత జొన్నలు కదా, జిగి కూడా లేదు, కొంచెం సేపు బాగా కలపాలి. సో మా అక్క అయితే ఫోన్ చేసింది, మాట్లాడుతున్నాను. సో ఏమో చెప్తుంది. సో మా ఆయన ఏమో అంటున్నారు, కోపం వచ్చింది, తిడుతున్నాను తనకి. ఇక్కడ నేను గ్యాస్ కట్ట చిన్నగా ఉంది కదండి, అక్కడ రొట్టెలు చేయడానికి అయితే అస్సలు రాదు. అందుకోసమే గ్యాస్ అయితే కింద పెట్టేసుకుంటాను. ఇలా కింద పెట్టి రొట్టెలు చపాతీలు అయితే చేశాను. చపాతీ అయితే ఓకేనండి, కొంచెం రొట్టెలు అయితే ఇక్కడ కింద కూర్చొని చేయాల్సి వస్తుంది. మా చిన్న బాబు పనుకున్నాడు, లేకపోతే వాడు రొట్టెలు మొత్తం ఏమి చేయనియాడు. ఇక రొట్టెలు తిన్నట్టే మేము. అందుకోసమే వాడు పనుకున్నాడు కాబట్టి ఇక తొందరగా చేయాలనేసి చేస్తున్నాను. సో ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఏదో ఒక పని చెప్తానే ఉంటాడు. మమ్మీ అది, అమ్మ ఇది, మమ్మీ ఇది అనుకుంటూనే ఉంటాడు. వానికి ఇచ్చుట్లోనే నాకు సగం టైం అయితే అయిపోతుంటుంది. సో వాడు తీసుకోరా అంటే తీసుకోడు. నేను ఇస్తాను అనేది వాడు తీసుకుంటాడు. వాడు తీసుకోరా అంటే నాకు ఇవ్వమంటాడు. ఇలా ఉంటుంది మనతో, పెద్ద బాబుతో తలనొప్పిగా ఉంటుంది. వాడు సైలెంట్గా ఉన్నాడు. చిన్న బాబు చేస్తాడని చిన్న బాబుతో తలనొప్పి వస్తుంది కాసేపు. చాలా అంటే చాలా ఇబ్బందిగా అయిపోతుంది. ఒక్కోసారి నాకైతే తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి అయితే వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టేసి మా ఆయన వాళ్ళు ముగ్గురు అనుకోకు నేను ఒకదాన్ని ఊరికి వెళ్ళాలి మా అక్క వాళ్ళ దగ్గర కానీ అనిపిస్తుందండి. అంత టెన్షన్ చెప్పిస్తారు పిల్లలు ఇద్దరు నాకైతే ఒక్కోసారి. ఇక ఏం చేస్తాం, తప్పదు కదా, మన పిల్లలను మనం ఎలా వదిలేస్తామండి. వదిలేసి వెళ్ళినా కూడా మనం ఉండగలమా? ప్రశాంతంగా ఉండలేము, ఇక్కడనే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లకు ఒక్కరోజు వెళ్ళిపోయినా కూడా ఇక్కడనే ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏం లేదు అనిపిస్తుంది. సో ఇట్లా అంటే మైండ్కి అలా ఒక్కోసారి వస్తుంది అంతే. సో ఇక్కడ రొట్టెలు అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నాకు రొట్టెలు చాలా ఇబ్బందిగా అనిపించేది, ఇప్పుడైతే బాగా వస్తున్నాయి, రౌండ్గా వస్తున్నాయి, కొంచెం పెద్దగా అయితే వస్తున్నాయి. స్టార్టింగ్లో మేము పెళ్ళి చేసుకుని వచ్చినప్పుడు అయితే రొట్టెల కోసం అయితే ఏడ్చానండి ఒక 4-5 రోజులు. నాకేమో రొట్టెలు రావు, మా అత్తమ్మని మేము రొట్టెలు చేయని చెప్పేది. నేను వంటలు చేస్తాను, కర్రీ అన్నం అయితే చేస్తాను, నువ్వు రొట్టెలు చేయ అనేది. వామ్మో, నాకు పొద్దున అయితే గుండె జల్లుం అనేదండి రొట్టెల కోసము. ఎక్కడ మా అత్తమ్మ నాకు రొట్టెలు చేయంటుందో, నేను ఏం చేయాలి అని నాకు ఒక భయం. నాకు రాదంటే కూడా అత్తమ్మని నేను చేస్తాను అవి అన్న కూడా వినేది కాదు. నాకే రొట్టెలు చేయనేది, కావాలని చెప్పేది తెలియదు. నాయనైతే ఒక 2-3 సార్లు ఏడ్చానండి. ఏడ్చుకుంటూ ఏంట్రా దేవుడా, సో మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు రొట్టెలు నేర్చుకో అన్నప్పుడు నేను నేర్చుకుంటే బాగుండేది కదా, ఇంత పరిస్థితి నాకు వచ్చేది కాదు అనిపించింది. అందుకే మనము చిన్న ఏజ్లోనే వంటలు నేర్చుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదండి, మనకే మంచిది. సో అప్పుడు నేనేం అలా అనుకోలేదు, వస్తాయిలే ఏం గింత గిట్టలో కొడితే అయిపోతుంది కదా రొట్టె, అదేం ఈజీగానే అనుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది వామ్మో ఎంత కష్టం రొట్టె చేయడం అంటే అని అనిపించింది చేసేటప్పుడు. 2 కంట్లకి వెళ్ళి నీళ్ళు అయితే బాగా వచ్చేసాయండి. ఇప్పుడైతే పర్లేదు, బాగా వస్తున్నాయి, హ్యాపీగా ఉంది, చేయగలను రొట్టెలు అయితే అని అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. సో ఇక్కడ రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోయాయండి. లాస్ట్ రొట్టె ఇది చేశాను, ఒక 8-10 వరకు అయితే చేశాను అంతే, ఎక్కువ అయితే చేయలేను. ఇక్కడ రొట్టె బండ మొత్తం అయితే నీట్గా తుడుచుకుంటున్నాను, పిండి ఉంటుంది కదా. సో ఎందుకంటే ఇక్కడ బల్లి ఉందండి, బల్లి ఎంత బయటికి వేసినా కూడా మళ్ళీ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది అర్థమైతే లేదు. ఆ బల్లి మొత్తము రొట్టె కానీ రొట్టె పిండి ఉంటుంది కదా, కొంచెం బాగా తింటూ ఉంటుంది. చూశాను 2-3 సార్లు. అందుకోసం ఇలా దాని రొట్టె బండ మీద ఏమి ఒక్కటి లేకున్నా కూడా కొంచెం నీట్గా ఇలా తుడుచుకొని పెట్టేస్తాను అక్కడ. మళ్ళీ వేసుకుని రొట్టెలు చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి తడి బట్టతో అయితే నీట్గా తుడుస్తానండి. అంటే దాని మీద ఏమైనా ఉన్నప్పుడు అంతే దాన్ని తిన్నికి వస్తుంది, లేకపోతే నీట్గా ఉంటే ఏం రాదు. సో ఇలా నీట్గా అయితే మళ్ళీ గ్యాస్ మీద కొంచెం పిండి పడింది కదా, అది మొత్తం అయితే తుడుచుకొని గ్యాస్ అక్కడ సెట్ చేసేస్తే ఒక పని అయిపోయినట్టు నాకైతే. ఎక్కువగా పని ఉంటే మా ఆయన అయితే హెల్ప్ చేస్తారండి, నాకైతే అన్ని పనిలోనూ కూడా హెల్ప్ చేస్తారు పాపము. నాకు ఎక్కువగా పని అయిపోయిందంటే తను అర్థం చేసుకొని చేస్తాడు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. చూసారా, రొట్టెలు అయితే ఒక 8-10 చేశాను అంతే. ఇక్కడ రొట్టెలు ఒక్కొక్క పని కంప్లీట్ అయిపోతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి. అబ్బా ఈ పని అయిపోయింది, ఇంకొక పని ఉంది, దాని కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పని ఉంటుంది. అదైతే నాకు ఒక పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా నేను ఊహించుకుంటూ చేస్తుంటాను ఒక్కొక్క పని. ఇప్పుడైతే పిండి మొత్తం పడింది కదా, దాన్ని మొత్తం అయితే కాస్త అయితే ఊడ్చుకుంటానండి. మళ్ళీ చిన్న బాబు అయితే మొత్తం మూతికి ఫేస్కి అంటపెట్టుకుంటాడు.
కసు ఊడడం అయితే రోజు అయితే మార్నింగ్ నుండి ఒక 3-4 సార్లు అవుతుంటుంది. వాళ్ళు వేస్తూ ఉంటారు చిన్న చిన్నగా, మళ్ళీ కసు అయితే ఊడవడం. ఎందుకంటే 2 రూమ్లోనే కానీ పండుకునేది మనం హాల్లోనే ఉంటాము. ఒకటే రూమ్ పెద్దగా, చిన్నగా కిచెన్ అండి. సో అందుకోసమే పదే పదే మళ్ళీ కసు అయితే ఊడవడం అయితే అవుతుంది. మధ్యాహ్నం అయితే మా ఆయనకు చికెన్ తీసుకురా, నేను కొంచెం చికెన్ పకోడీ చికెన్ కర్రీ చేసుకుంటాను, రొట్టెలు ఉన్నాయి కదా జొన్న రొట్టెలు అని చెప్పానండి. సో మా ఆయన అయితే సరే ఓకే అని చెప్పారు. ఇక్కడైతే మా ఆయన చికెన్ తీసుకొచ్చారు పకోడీ కోసం. ఇలా ఏమంటారండి, బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చారు. నాకు ఇలా ఇష్టం ఉండదండి, నాకు కొంచెం లెగ్ పీస్ లాకుంటే అది అలా తినబుద్ధి అవుతుంది చికెన్ అయితే. సో ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఏది పర్లేదు అనేసి చికెన్ పకోడీ కోసం అయితే ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఉందండి కారం పొడి, మాది అయిపోయింది. కారం పొడి మిరపకాయలు తేవాలి, ఎర్ర మిరపకాయలు తీసుకొచ్చి మేము మిరపకాయలు అయితే దంచుకొని వచ్చి కారం పొడి అయితే చేస్తామండి. కారం పొడి అయిపోయింది కాబట్టి కొంచెం ఉంది. దీంట్లో అన్నీ వేసిన తర్వాత కొంచెం అయితే బియ్యం పిండి వేసాను, శనగపిండి లేకపోతే అది స్కిప్ చేసేసాను. బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెము. ఎంత ఇష్టంగా చేసుకోవాలనేసి ఇలా చేసి పెట్టానండి. నిజంగా చెప్తాను, ఇలాంటి చికెన్ పకోడీ అయితే నేను ఎప్పుడు తినలేదు. అలా అయిపోయేవి, అసలు టేస్ట్ అనేది లేదు, ఎందుకో ఏమో తెలియదు. సో బాగానే చేశాను మొత్తానికి అయితే, కానీ చికెన్ పకోడీ అయితే టేస్ట్ లేదా. వీడియో కూడా నేను వేయలేదన్నమాట, అంత నాకు ఇదైపోయింది. సో ఇంకా కొంచెం చికెన్ ఉంటే నేను చికెన్ కర్రీ కోసం అయితే చికెన్ కర్రీ అయితే చేయడానికి అయితే ఒక కడాయి పెట్టుకున్నాను. దాని లోపల కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా ఇది చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా వేసేసాను, బాగా కలుపుకోవాలి. నేను ఒక 5 నిమిషాల్లో ఆయిల్లోనే కలిపి అలానే ఉంచేసానండి. ఇక్కడ నేను ఫస్ట్కి అయితే ఏం యాడ్ చేయను అన్నమాట. సో బాగా కలిపేసి మూత పెట్టేసాను ఒక 10 నిమిషాల వరకు. దాని లోపల నీళ్ళైతే యాడ్ అవుతుంటాయి, చికెన్లో ఉంటాయి కదా, అవి మొత్తం నీళ్ళు అయితే ఏడుస్తుంటుంది కదా, అందుకోసమే మనం నీళ్ళు వేసే అవసరం లేకుంటుంది. సో ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దీనికి ఏం కావాలో అవన్నీ మొత్తం అయితే ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను అన్నమాట. సో ఇది కూడా చెప్తాను, ఇది కూడా టేస్ట్ అయిందా లేదా అనేసి. నార్మల్గా అయితే టేస్ట్ అయితే అది. సో ఇక్కడ కొంచెం పసుపు, అలాగే చిల్లీ పౌడర్ చూసారు కదా రెడ్గా ఉంది, ఇది మాది రెడ్ కలరు. ఇది నాది, మా ఇంట్లో కారం పొడి అయిపోయింది చెప్పాను కదా. కర్రీ కోసం అయితే కారం పొడి లేకుంటే ఇక్కడ సో మా ఓనర్ అక్క దగ్గర తీసుకొచ్చాను అనమాట. అది వాళ్ళ రెడీమేడ్ తీసుకొస్తారు మేము కారం పొడి ప్యాకెట్లు అది. సో ఇక్కడ మా ఇంట్లో కారం పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అది వేసాను, కొంచెం సాల్ట్ అలాగే గరం మసాలా అయితే వేసాను. సో కారం చూసాను రెడ్గా ఉంది, చాలా బాగుంది. కర్రీ అయితే ఎంత టేస్ట్గా అవుతుందేమో అని అనుకున్నాను. సో మా ఇంట్లో కారం కన్నా నాకు ఈ కారం పొడి అయితే బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే పోసానండి. కర్రీలో మనకి ఎంత కావాలి ఎంత, కొంచెం తిక్కిగానే చేసుకుంటాను ఒక్కదాని కదా. సో ఎంత టేస్ట్గా అవుతుందేమో, కారం పొడి ఎంత బాగుంది కదా అని అనుకున్నాను. కాకపోతే మా ఇంట్లో కారం పొడి బెటర్ అండి, అది వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉండేది. ఎందుకో మాది కూడా తినలేను, ఇది కూడా తినలేను. ఈరోజు అయితే ఎంత ఆశ పెట్టుకున్నాను, అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అన్నట్లు ఉంది. సో ఎంత ఇష్టంగా పకోడీ తినాలనుకున్నాను, అది టేస్ట్ అయితే అసలు ఎందుకు బాగాలేదో అసలు తెలియదు, అది కూడా బాగా కాలేదు. సో ఇది కర్రీ అయితే నార్మల్గా మా కారం పొడి కాదు. సో అది కారం పొడి రెడ్గా ఉంది, కాకపోతే కారం కూడా ఉంది, ఎందుకో దానివల్ల టేస్ట్ అనేది కొంచెం చేదుగా అయింది. సో కర్రీ అయితే సూపర్గా వచ్చింది అన్నమాట. కొంచెం కారం పొడి కోసం అయితే కర్రీ అయితే టేస్ట్ అనేది పోయింది. సో ఇది కూడా తినలేను అన్నమాట. ఇక్కడ చికెన్ పకోడీ తినలేదు, ఇక్కడ చికెన్ కర్రీ కూడా తినలేను కడుపు నిండా. సో అంతింత తిన్నాను అన్నమాట. సో ఇలా అయిపోయిందండి ఈరోజు అయితే నాది చికెన్ది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఎవరైతే ప్లీజ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.